హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రైడే. ఈరోజు ఫ్రైడే కదా, పూజలు కంప్లీట్ అయిపోయాయా? నా పూజ అయితే ఈరోజు చాలా తొందరగా అయిపోయిందండి. మార్నింగ్ తొందరగా అయిపోయింది. కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. మా ఇంట్లో అందరు వెళ్ళిపోయే వరకు నాకు వాయిస్ ఇవ్వడం అస్సలు కాదు. అందులో లైట్ కూడా పోయింది. అందుకే వీడియో లేట్ అయింది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఎంత నీట్గా ఉంది చూడండి. సరే, కానీ ఈరోజు ఏంటో చూద్దాం రండి. వైట్ రైస్, దాంట్లోకి చిక్కుడుకాయ, మెంతెం, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేశాను. మిరియాల చారు. పిల్లలకి మ్యాగీ తినేసి వెళ్ళిపోయారు. మాకైతే జొన్న రొట్టె చేశానండి. ఇంకా జొన్న రొట్టె అయితే నేను తినేసాను. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అది. మా హస్బెండ్ తినలేదు. ఇది మా హస్బెండ్ది. ఇంకా బ్లాక్ టీ తాగేసి వెళ్ళారు. ఇంకా దేవుడికి అయితే ప్రసాదంగా పాయసం చేశాను. ఈరోజు మా లంచ్ అయితే ఇది. పూజ ఎలా చేశానో చూసేద్దాం రండి. పూజలోకి వెళ్దాం. ఇంక ఈరోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. మార్నింగ్ తొందరగా జరిగింది. ఈరోజు ఎందుకో పని చాలా తొందరగా అయిపోయింది. పూజ అయితే ఈరోజు అమ్మవారికి దవనం పెట్టి మంచిగా పూజ చేసుకున్నాను. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. దవనం అంటే లక్ష్మీదేవికి ఇష్టమని, స్మెల్ వస్తుంది కదా, అందుకని. నాకు ఈ మధ్య మా అమ్మ చెప్తే తెలుసు. మా అమ్మ అయితే ప్రతిరోజు దేవుళ్ళకి పూలు ఉన్నా లేకపోయినా దవనం పెట్టి అయితే పూజ చేసుకుంటుంది. మీకు తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. ఈరోజు నేను దవనం పెట్టి పూజ చేసుకున్నాను. ఇంట్లో బయట ఇంకా తులసమ్మ దగ్గర అయితే ఇంక ఇట్లా పూజ చేసేసుకొని మంచిగా పాయసం పెట్టేసుకున్నాను ప్రసాదం. ఈరోజు పూజ ఇలా జరిగింది. మీ పూజ ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి. ఉంటాను. బాయ్.